5 ఏళ్లు 5,000 కోట్లు వింటుంటే ఏదో సినిమా డైలాగ్లా ఉంది కదా. కానీ కాదండి, ఇది ఒక టెక్ కంపెనీ పెట్టుకున్న ఒక చాలా చాలా పెద్ద లక్ష్యం. ఆ కంపెనీ పేరే సాహానా సిస్టమ్ లిమిటెడ్. ఈరోజు మనం వాళ్ల ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లోకి ఓ లుక్కేసి ఈ భారీ ఆశయం వెనక అసలు ప్లాన్ ఏంటో చూద్దాం. వాళ్ల వెబ్సైట్కి వెళ్తే మనకు ముందుగా కనిపించే మాట ఇదే: అనంతమైన పరిష్కారాలతో భవిష్యత్తును మార్చడం. ఊరికే అంటారే ట్యాగ్లైన్ అని, కానీ ఇది అలా అనిపించట్లేదు. వాళ్ల ఆశయాలు ఎంత పెద్దవో, వాళ్ల కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో ఉందో ఈ ఒక్క వాక్యం చెప్పేస్తుంది. సరే, మరి ఇంకా సూటిగా సుత్తి లేకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. అదే ఆ 5,000 కోట్ల విజన్ సంగతేంటో చూద్దాం. మన కథంతా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అవును, ఆ నంబర్ మళ్ళీ చూద్దాం. 5,000 కోట్లు! అది కేవలం 5 ఏళ్లలో! అసలు ఒక టెక్ కంపెనీకి ఇది సాధ్యమేనా? ఇది కేవలం గాల్లో మేడలు కట్టడమా, లేదంటే దీని వెనక ఒక సాలిడ్ ప్లాన్ ఉందా? రండి, ఈ విశ్లేషణలో దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మరీ ఇంత పెద్ద స్థాయికి చేరాలంటే ఎలా? ఊరికే మాటలు చెప్తే సరిపోదు కదా. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందుగా వాళ్ల గతాన్ని, వాళ్ల ప్రయాణాన్ని ఓసారి చూడాలి. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఒక దశాబ్దపు వృద్ధి. గత 10 ఏళ్లలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చూడండి, వాళ్ల జర్నీ 2012లో చాలా సింపుల్గా మొదలైంది. కాని కేవలం 8 ఏళ్లలోనే CMMI లెవెల్ 3 లాంటి ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్తో తమ స్టాండర్డ్స్ ఏంటో చూపించారు. ఇక 2023లో స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టడమనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత చూడండి, 2024లో AI టెక్నాలజీ కోసం సాఫ్ట్వేర్ గ్రూప్ను కొనేశారు. ఇప్పుడు 2025లో డిఫెన్స్, పోర్ట్ లాంటి చాలా కీలకమైన సెక్టర్స్లోకి ఎంట్రీ ఇచ్చి సుమారు 30 కోట్ల విలువైన ఆర్డర్లు కూడా సంపాదించారు. అంటే గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, వాళ్ల జర్నీ చాలా ఇంప్రెసివ్గా ఉంది. కానీ ఇంతకీ ఈ సాహానా సిస్టమ్స్ అసలు ఏం చేస్తోంది? వాళ్ల బిజినెస్ ఇంజిన్ ఏంటి? అదేంటో చూద్దాం పదండి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల కోర్ బిజినెస్ అంతా ఐటీ ఇంకా డిజిటల్ సర్వీసెస్ చుట్టూ తిరుగుతుంది. అంటే వెబ్, మొబైల్ యాప్స్ డెవలప్ చేయడం దగ్గర్నుంచి AI, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఇలా ఒక కంపెనీకి డిజిటల్ వరల్డ్లో కావలసిన దాదాపు అన్ని సర్వీసులు వీళ్లందిస్తారు. బేసిక్గా ఇదే వాళ్ల వ్యాపారానికి ఫౌండేషన్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్లు కేవలం ఈ ఐటీ సర్వీసులకే పరిమితమవ్వలేదు. అసలైన మజా ఇక్కడే ఉంది. ఆ 5,000 కోట్ల టార్గెట్కి అసలు మాస్టర్ ప్లాన్ ఇదే. వాళ్లకున్న ఐటీ స్కిల్స్ని వాడుకొని ఫ్యూచర్లో దూసుకుపోబోయే సెక్టార్స్లోకి అడుగుపెట్టారు. ఉదాహరణకి డిఫెన్స్ టెక్నాలజీలో యాంటీ డ్రోన్ రాదార్లు, తర్వాత ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పోర్ట్లు, మెరైన్ రంగంలో ఏఐతో నిఘా. ఇవన్నీ చూస్తుంటే ఊరికే ఏవో కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసినట్టు లేదు. చాలా స్ట్రాటజిక్గా హై గ్రోత్ ఉన్న ఫీల్డ్స్ని టార్గెట్ చేసినట్టు క్లియర్గా తెలుస్తోంది. ఈ ప్లాన్స్, ఈ ఆశయాలు అన్నీ వినడానికి చాలా బాగున్నాయి. కానీ వీటన్నిటికీ ఫైనాన్షియల్ బ్యాకప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం. దీని గురించి కంపెనీ చైర్మన్ ప్రతీక్ కకాడియా ఏమంటున్నారంటే, ఇంటర్నేషనల్ బిజినెస్ పెరగటం, మంచి డిజిటల్ ప్రాజెక్టులు రావడం వల్లే కంపెనీ ఇంత హెల్దీగా పర్ఫామ్ చేయగలిగింది అని చెప్పారు. సో వాళ్ల సక్సెస్కి కారణాలేంటో వాళ్ల మాటల్లోనే క్లియర్గా ఉంది. మాటలకన్నా నెంబర్సే ఎక్కువ చెప్తాయి కదా. ఈ నంబర్ చూడండి, 114.16 కోట్లు. ఇది 2026 ఫినాన్షియల్ ఇయర్లో కేవలం మొదటి 6 నెలల రెవెన్యూ మాత్రమే. అంటే వాళ్ల గ్రోత్ స్పీడ్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వాళ్ల రెవెన్యూ 52.64 కోట్లు. ఈ ఏడాది అది 114.16 కోట్లు. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇది మామూలు గ్రోత్ కాదు. సరే, డబ్బులొస్తున్నాయి, కానీ లాభాల మాటేంటి? వచ్చిన ప్రతి 100 రూపాయల్లో సుమారు 33 రూపాయలు వాళ్ల ఆపరేషన్స్ నుంచే లాభం. అదే ఈబీడీఏ అంటారు. ఇక అన్ని ఖర్చులు, టాక్సులు అన్నీ పోగా చేతికి మిగిలేది అంటే నికర లాభం పిఏటి దాదాపు 24 రూపాయలు. ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయంటే కంపెనీ కేవలం ఎదుగుతూ వెళ్లడమే కాదు, చాలా లాభదాయకంగా కూడా నడుస్తోందని అర్థం. వాళ్లు ఇంత ఫాస్ట్గా ఎదగడానికి ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అదే ఈ యాసెట్ లైట్ బిజినెస్ మోడల్. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, మెషినరీ లాంటి వాటిమీద డబ్బులు పెట్టారు. వాళ్ల అసలైన ఆస్తి వాళ్ల బ్రెయిన్ పవర్,
అంటే టెక్నాలజీ, వాళ్ళ ఎంప్లాయీస్. దీనివల్ల ఉపయోగమేంటంటే మార్కెట్కి తగ్గట్టు చాలా ఫాస్ట్గా మారగలరు, ఈజీగా బిజినెస్ని విస్తరించగలరు. ఓకే, పాస్ట్ చూశాం, ప్రెజెంట్ చూశాం. మరి ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఆ 5,000 కోట్ల లక్ష్యాన్ని ఎలా అందుకుంటారు? వాళ్ళ స్ట్రాటజీ చూస్తుంటే ఒక మల్టీఫేజ్డ్ అటాక్లా ఉంది. ఒక పక్క గవర్నమెంట్ కాంట్రాక్ట్లు సంపాదిస్తూ రెగ్యులర్ ఇన్కమ్ చూసుకుంటున్నారు. ఇంకో పక్క స్పెషలైజ్డ్ టెక్ కంపెనీలను కొంటూ తమ టెక్నికల్ పవర్ని పెంచుకుంటున్నారు. అదే టైంలో అమెరికా, కెనడా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో కూడా విస్తరిస్తున్నారు. ఇవన్నీ కలిస్తేనే వాళ్ళనుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలరు. ఏఐ నుంచి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వరకు దాదాపు ప్రతి దాంట్లోనూ వేలు పెడుతున్న ఈ సాహానా సిస్టమ్స్ నెక్స్ట్ టెక్ జాయింట్గా అవతరిస్తుందా? లేక ఒకేసారి ఇన్ని పడవల మీద కాళ్లు వేసి వాళ్ల ఫోకస్ని, రిసోర్సెస్ని డైల్యూట్ చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు కాలమే చెప్పాలి.